తమిళనాడుకు చెందిన కిన్నెర కళాకారుడు మొగలయ్యకు పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసింది. అయితే పేదరికంతో ఉన్న మొగలయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో కొద్ది రోజుల నుంచి కూలి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర నటి జ్యోతిరాయ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మొగలయ్యను తన టీం ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా 50,000 రూపాయలు సాయం చేసింది. ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. తన ఇబ్బందుల కంటే మొగలయ్య పరిస్థితి ఎక్కువగా కలిసివేసిందంటూ ఆమె పేర్కొంది. ఆయన ప్రతిభకు తాను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కాదని కూడా ఆమె చెప్పింది. అనంతరం మొగలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ్ ఆశీర్వాదం తీసుకుంది. మొగలయ్యకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలంటూ ఆమె పేర్కొంది. తమిళ సూపర్ స్టార్ గా కోలీవుడ్ హీరో విజయ్ తిరుగులేని ఫ్యాన్ బేస్ తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. గత ఏడాది ఇంటర్ పరీక్షలో 600కు 600 మార్కులు సాధించిన నందినికి కానుకగా డైమండ్ నెక్లెస్ అందించాడు. అదే సమయంలో 2,000 మంది ఉత్తమ విద్యార్థులకు సాయం చేశాడు. అయితే ఈసారి కూడా విద్యార్థులను ఆయన కలుస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ 50వ పుట్టినరోజు వేడుకలను జూన్ 22న జరుపుకోనున్నారు. గత ఏడాది విజయ్ పుట్టినరోజున 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వచ్చే నెలలో కూడా అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంచుకుని వారందరినీ పిలిపించి బహుమతులు అందించనున్నారు. ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వనున్నారు. ట్రైన్ ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఏదైనా కారణంతో బుక్ చేసిన ట్రైన్ టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఆ సొమ్ము వెనక్కి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒకవేళ వెయిటింగ్ లిస్టులో ఉండి చివరి నిమిషంలో ఈ టికెట్ రద్దయిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. దీని పరిష్కారానికి రైల్వే కొంతకాలం క్రితమే నడుపెక్కించింది. తాజాగా ఆ రిఫండ్ ప్రక్రియను వేగవంతం చేసింది. క్యాన్సిల్ చేసుకుంటున్న ఈ టికెట్లను సంబంధించి దాదాపు 50% రిఫండ్లను కేవలం 6 గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రద్దు చేసుకున్న ఈ టికెట్లతో పాటు టీడీఆర్ ఫైలింగ్ విషయంలోనూ 98% క్లెయిమ్లను ఒక రోజులోనే పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఖలిస్తానీ అనుకూల వాదులపై చర్యలు తీసుకునే విషయంలో కెనడా మెతక వైఖరిని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తూర్పున పడ్డారు. వేర్పాటువాదులకు రాజకీయ వేదికను కల్పించడం ద్వారా చట్టపర పాలన కంటే ఓటు బ్యాంకే ముఖ్యమన్న ధోరణిని ఆ దేశం బయట పెట్టుకుంటుందని విమర్శించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేర్పాటువాదానికి హింసను సమర్థించే వారికి మద్దతు ఇవ్వడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని స్పష్టం చేశారు. ఇక ఆ దేశంతో సత్సంబంధాల కోసం ఈ అంశాలను పక్కన పెట్టలేమని తేల్చి చెప్పారు. రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. గాజాలోని ఈ నగరంపై దాడి చేయడానికి వీల్లేదంటూ ఖరాఖండిగా ఇజ్రాయెల్కు చెప్పింది. ఈ విషయాన్ని తాను ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేశారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ CNN-కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఐరన్ డోమ్ రాకెట్ ఇంటర్సెప్టర్లను ఇతర రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తాం. రఫాపైకి పోతే మాత్రం ఆయుధాలను ఫిరంగి గుళ్లను పంపించడం అని చెప్పారు. ఇక విధ్వంసం సృష్టించే భారీ బాంబుల సరఫరాను ఇప్పటికే అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే దాడి విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ అంటుంది. ఇక రఫా ఆపరేషన్ కి అనుమతి ఇవ్వకపోతే తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించబోమని నెతన్యాహు పేర్కొన్నారు. లోక్సభ ఎంపీ మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణాపై తెలంగాణలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ కి ఓటు వేయడం అంటే పాకిస్తాన్ కు ఓటు వేయడమేనంటూ నవనీత్ కౌర్ బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవిలత తరపున చేసిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఇక ఈసీకి చెందిన FCT ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు మాకు గురువారం నాడు ఫిర్యాదు వచ్చింది. రాహుల్ గాంధీకి ఓటు వేస్తే ఆ ఓటు పాకిస్తాన్ కు వెళ్తుందంటూ నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్లు ఎన్నికల విధుల్లో ఉన్న FST ఫిర్యాదు చేసిందంటూ పోలీసులు తెలిపారు. ఇక దీనిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ లభించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇక మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ 9 సార్లు సమ్మాన్లు జారీ చేసింది. వాటికి సంబంధించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్పై విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన బిగ్ బాస్ షో 16వ సీజన్లో తజికిస్తాన్ సింగర్ అబ్దు రోజుక్ పాల్గొన్నారు. ఈ సింగర్ అబ్దు రోజుక్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అబ్దు రోజుక్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ తన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ వీడియోలో తనను గౌరవించి అమ్మాయి దొరికిందని చెబుతున్నాడు. అంతేకాదు తన సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావడం లేదంటూ అంటున్నాడు. ఇక తన అభిమానులందరికీ ఉంగరాన్ని చూపించాడు. తాను అదృష్టవంతునని ఎప్పుడూ అనుకోలేదని, తనకు దొరికిన ప్రేమను గౌరవిస్తానన్నారు. తాను ఎంత సంతోషంగా ఉన్నానో మాటలు చెప్పలేనంటూ అబ్దు రోజుక్ వెల్లడించారు. భారత్కు మరో దౌత్య విజయం దక్కింది. ఇరాన్ ఆధీనంలోని వాణిజ్య నౌక సిబ్బందిలో 5 భారతీయులకు తాజాగా స్వేచ్ఛ లభించింది. ఇరాన్ ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. భారత నావికుల విడుదల విషయాన్ని భారత ఎంబీసీ మీడియాతో పంచుకుంది. ఈ విషయంలో సహకరించిన ఇరాన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ఎంఎస్సీ ఏరిస్ సరకు రవాణా నౌకలోని 5 భారతీయ నావికులు విడుదలయ్యారు. 17 మంది భారతీయులు ఉన్న ఇజ్రాయేల్ సరకు రవాణా నౌకను ఇరాన్ అధికారులు ఏప్రిల్ 13న తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ నావను హార్ముజ్ జలసంధిలో ఉండగా సీజ్ చేశారు. నౌకలో చిక్కుకుపోయిన భారతీయులు కేరళకు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ కూడా ఉన్నారు. ఇక అయితే ఆయన ఏప్రిల్ 18న సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారు. మిగతా వారి విషయంలో కొన్ని కాంట్రాక్ట్ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, అవి పరిష్కారం అయ్యాక వారు తిరిగొస్తారంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల వేడుకల్లో వంతెలు దాటిన విదేశీయురాలు భారతీయ సంప్రదాయ చీరకట్టలో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఫ్రాన్స్కి చెందిన 101 ఏళ్ల యోగా టీచర్ చార్లెట్ చోపిన్ ఈ వయసులోనూ స్వయంగా నడుచుకుంటూ వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. వంతెలు దాటినప్పటికీ యోగా చేయడం వల్ల ఆమె ఇప్పటికీ ఫిట్గా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె అవార్డు అందుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకోదంటూ రష్యా చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. భారత్ సహా ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తన తాజా మీడియాలో సమావేశంలో స్పష్టం చేశారు. మేము ఏ దేశ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోం. ఈ ఎన్నికలు నిర్ణయాలు భారత ప్రజలవి మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఇక అంతకుముందు రోజు రష్యా అమెరికాపై పలు సంచలన ఆరోపణలు చేసింది. భారత్ ఎన్నికలను అమెరికా ప్రభావితం చేస్తుందంటూ రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించారు. మత హక్కుల ఉల్లంఘనలు జరిగాయంటూ అమెరికా ఎప్పటిలాగే భారత్పై నిరాధార ఆరోపణలు చేస్తుందంటూ మండిపడ్డారు. దేశ అంతర్గత రాజకీయ పరిస్థితిని ఒడిదుడుకుల పాలు చేయాలని చూస్తుందంటూ ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఇవాళ ఉదయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుడి దర్శనం కోసం కేదార్నాథ్కు వస్తుంటారు. కానీ శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు 6 నెలల పాటు ఇలాగే ఆలయం మూసి ఉంచడం జరుగుతుంది. ఇక 6 నెలల తర్వాత తిరిగి ఇవాళ తెరిచిన సందర్భంగా అధికారులు ఆలయాన్ని పువ్వులతో సర్వంగా సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి క్యూ కట్టారు. ఇక మరోవైపు యమునోత్రి ఆలయం కూడా ఉదయం 7 గంటలకి తెరుచుకుంది. ఇక చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు అధికారులు తెలియజేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదిన సందర్భంగా మే 4వ తారీఖున డైరెక్టర్స్ డేగా జరుపుకుంటారు. ఈ డైరెక్టర్స్ డేను గ్రాండ్గా చేయాలంటూ చాలా ప్లాన్ వేసిన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ కొన్ని కారణాల వల్ల ఈ నెల 19కి పోస్ట్పోన్ చేసింది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్స్ను, స్టార్ హీరోలను కూడా కలిసి ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు భారీ విరాళాలను అందిస్తున్నారు. రీసెంట్గా అల్లు అర్జున్ని ఈ ఈవెంట్కి ఆహ్వానించడానికి TFDA కమిటీ సభ్యులు టాలీవుడ్ డైరెక్టర్స్ వెళ్లారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వెంటనే 10 లక్షల చెక్కును అందించి అలాగే కొత్త భవనం నిర్మాణానికి తన పూర్తి సహాయాన్ని అందించారు.